నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇప్పుడు ఆందోళనకు అడ్డగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం తమ పొట్ట కొడుతుందంటూ ఆటో డ్రైవర్లు రణక్షేత్రంలోకి దిగారు. ఎంజే మార్కెట్ సాక్షిగా జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కానీ అదే సమయంలో రోడ్ల మీద తిరిగే లక్షలాది ఆటోల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ప్రయాణికులు లేక పూట గడవక ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. నిన్నటి వరకు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమ్మె సైరన్ గా మోగించగా ప్రభుత్వం వారితో చర్చలు జరిపి కాస్త శాంతింపజేసింది. అయితే అదే సెగ ఇప్పుడు ఆటో డ్రైవర్ల రూపంలో సర్కారుకు తగులుతోంది. తమ గోడు వినేవారే లేరా అంటూ వారు రోడ్డెక్కి నిలదీస్తున్నారు. హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది ఆటో డ్రైవర్లు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. ఆటో మీటర్ ఛార్జీలను తక్షణమే పెంచాలని, జిల్లా నుంచి వచ్చే ఆటోలను నగరంలోకి అనుమతించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదన్న ఆగ్రహంతో డ్రైవర్లు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన పతాక స్థాయికి చేరిన సమయంలో ఒక ఆటో డ్రైవర్ తన ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేయడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. అదృష్టవశాత్తు పోలీసులు తోటి డ్రైవర్లు అప్రమత్తమై అతనిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ధర్నా కారణంగా నగరం నడి రోడ్డున ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు నరకం చూశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కదిలేది లేదని డ్రైవర్లు భీష్మించుకుని కూర్చున్నారు. మాకు గిట్టుబాటు కావడం లేదు, పెరిగిన ధరలతో ఆటోలు నడపలేకపోతున్నాం, మా కుటుంబాలు ఏం కావాలి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో, ఆటో డ్రైవర్ల ఆవేదనకు తెర దించుతుందో లేదో వేచి చూడాలి.